నమస్తే, నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్ని. సో ఇవాళ కొన్ని ఆసనాస్, కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాను. దీంతో అయితే మనకి జాయింట్ మొబిలిటీ, మన జాయింట్స్లో ఫ్రీనెస్ కోసం అనేసి. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, ఎస్పెషలీ పెద్దవాళ్ళు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే కనుక మీకు రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేస్తే కనుక మీకు జాయింట్స్ అనేది స్టిఫ్నెస్ అనేది ఉండదు, ఫ్రీగా అనిపిస్తుంది. సో మీరు ఎక్కడైనా లైక్ మ్యాట్ మీద కూర్చొని చేయొచ్చు, లేకపోతే చైర్లో కూర్చొని చేయొచ్చు, లేకపోతే బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు మీరు, లెగ్ లేని వాళ్ళు. సో నేను ఎవ్రీ వీడియోలో నేను సింపుల్ ఆసనాస్ మీకు అందివ్వడానికని ట్రై చేస్తున్నాను. సో మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, మొత్తం వీడియోస్ అన్నీ ఎండ్ వరకు చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఇలాగ దండాసనాలో కూర్చొని మీరు చైర్లో కానీ, బెడ్ మీద కానీ, లేకపోతే మ్యాట్ మీద కూర్చుంటే మ్యాట్ మీద, ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు ఇది. సో ఇలాగ టోస్, ఓన్లీ టోస్ వరకే ఇలాగ జస్ట్ దగ్గరకు చేసి మళ్ళీ ఇలాగ రిలీజ్ చేయండి. ఓన్లీ టోస్, ఓన్లీ టోస్, పదాంగుళి నమన్ అంటాము. సో ఓన్లీ టోస్ ఇలాగ చేస్తున్నాం. ఓకే, ఓన్లీ టోస్ ఇలాగ ఒక 10 times చేసుకోండి. దాని తర్వాత ఇలాగ ఫీట్ 2 ముందుకు చేసి స్ట్రెచ్ చేసి మళ్ళీ వెనక్కి. సో యాంకిల్ స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ, ఫుల్ స్ట్రెచ్ చేసేసి వెనక్కి. గూల్ఫ్ నమన్ అంటాము. స్ట్రెచ్, ఎక్స్టెండ్ అండ్ ఫ్లెక్స్, ఇలాగ ఒక 10 times. మళ్ళీ ఇక్కడి నుంచి రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్ చేసుకోండి. ఇలాగా ఒక్కొక్క జాయింట్ మనం కింద నుంచి పై వరకు ఒక్కొక్క జాయింట్ మనం మొబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అన్ని జాయింట్స్ రొటేట్ చేస్తున్నా, మూవ్ చేస్తూ. ఓకే, ఇది గూల్ఫ్ చక్ర అని అంటారు. సో ఇలాగ 10 times, క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times, రివర్స్లో 10 times. ఓకే, ఇలాగ 10 times చేసుకోండి. ఓకే, దీని తర్వాత నీస్ 2 ఇక్కడ లాక్ చేసుకోండి, నీ టైట్ చేసుకోండి. అంటే టోస్ 2 మీ సైడ్ లాగా పుల్ చేసుకోండి. టోస్ 2 పుల్ చేస్తే ఇక్కడ టైట్గా అవుతుంది. సో థై మొత్తం టైట్ చేయండి. సో లెగ్ మొత్తం ఎంగేజ్ అవుతుంది మీకు. ఇక్కడ నీ టైట్ అవుతుంది. నార్మల్గా పెట్టుకుంటే చూడండి ఎలా ఉందో డిఫరెన్స్. అండ్ నీ టైట్ చేసి టోస్ పైక్ చేసి నీ టైట్ చేస్తే ఎలా ఉంది ఇలాగ. సో టైట్ చేయండి, టైట్ చేసి ఒక 10 counts చెప్పి దాని తర్వాత రిలీజ్. మళ్ళీ టైట్ అండ్ రిలీజ్, టైటన్ అండ్ రిలీజ్, ఇలాగ చేసుకోండి. ఓకే, నీ స్ట్రెంగ్త్ కూడా అవుతుంది మనకి దీంతోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీ పట్టుకొని ఇలాగా థై కింద నుంచి ఇలాగ పట్టుకొని నీని మనం ఎక్స్టెండ్ చేద్దాం ఇలా పైకి, అండ్ దెన్ డౌన్, పైకి అండ్ కిందకి. ఓకే, నీ స్ట్రెంగ్తనింగ్ కూడా అవుతుంది దీంతోని. ఇలాగ అన్నీ 10 times చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ సర్కిల్స్ చేసుకోవాలి. ఇలాగ రొటేట్ చేసుకోండి 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్, ఇలాగ చేసుకోండి. ఓకే, ఇలాగ మళ్ళీ ఇంకొక కాలు కూడా. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం వెనక్కి ఒరగకుండా బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోండి. సో ముందుకి పుష్ చేయాలి వెనక నుంచి, ఇక్కడ లోవర్ బ్యాక్ నుంచి ఇంకా అప్పర్ బ్యాక్ నుంచి ముందుకి పుష్ చేయాలి. సో మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, వెనక్కి ఆనుకోవద్దు, వెనక్కి ఒరగొద్దు. ఓకే, సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేసుకుందాము. సో నీ ఇలా లెగ్ స్ట్రైట్ చేసి మళ్ళీ డౌన్, స్ట్రైట్ అండ్ డౌన్. మీకు ఎంత వీలవుతే అంత. కంప్లీట్గా స్ట్రైట్ రాకపోయినా ఇంత వచ్చినా పర్వాలేదు, కానీ చెయ్యడం ఇంపార్టెంట్. కంప్లీట్గా ఆసన కంప్లీట్గా చేస్తున్నామా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా కాదు, చేస్తున్నామా లేదా. మెల్లమెల్లగా చేస్తూ మీకే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి. ఓకే, ఇలాగా మళ్ళీ సర్కిల్స్ 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. ఇలాగా మళ్ళీ రిలాక్స్ చేసేయండి కాళ్ళు 2. ఒకసారి పైకి కిందకి, నీస్ అప్ అండ్ డౌన్, ఇలా లెగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోండి. మజిల్ ఫ్రీ అయిపోతుంది కొంచెం. ఓకే, పైకి కిందకి, మళ్ళీ సైడ్ టు సైడ్, సైడ్స్కి ఇలాగా. సో ఫ్రీ చేసేసుకోండి ఇలాగా. ఓకే, దాని తర్వాత
లెగ్ ఒకటి ఫోల్డ్ చేసి ఇలాగా కాలు ఇలాగా ఇంకొక థై మీద పెట్టుకోండి, లైక్ రైట్ ఫుట్ లెఫ్ట్ థై మీద పెట్టుకోండి. అండ్ మీకు సపోర్ట్ ఇవ్వండి, ఫుట్కి కింద పట్టుకొని సపోర్ట్ ఇవ్వండి. ఓకే, ఇలా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి ఇలాగా రొటేట్ చేసుకోండి 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times రివర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ పట్టుకొని సపోర్ట్ ఇచ్చి నీని కిందకి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ 10 times కిందకి ప్రెస్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా సర్కిల్స్ చేసుకోండి, నీతో కూడా ఇలాగ సర్కిల్స్ దగ్గరికి లాక్కొని హిప్ దగ్గర మనకి స్ట్రెచ్ అవుతుంది. ఓకే, హిప్ దగ్గర కూడా సర్కిల్స్ లాగా అవుతుంది. సో ఇలాగా 10 times అన్నీ 10 times. సో మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకోండి, లెఫ్ట్ లెగ్ పట్టుకొని లెఫ్ట్ ఫుట్ని కూడా సర్కిల్స్ చేసుకోండి ఇలాగా యాంకిల్స్. మళ్ళీ రివర్స్ 10 times. ఓకే, మళ్ళీ ఇలాగ పట్టుకొని నీ కిందకి ప్రెస్ చేయండి. అండ్ దెన్ మళ్ళీ సర్కిల్స్ ఇలాగ ఫుల్ సర్కిల్స్ ఇలాగా. చిన్న చిన్న జాయింట్ రొటేషన్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా పనిచేస్తాయి, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి వాళ్ళు బెడ్ మీద కూర్చొని కూడా ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో మనము ఇది మొత్తం తిత్లీ ఆసన ఇది మొత్తం కంప్లీట్గా చేయడం కష్టం కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో వాళ్ళు ఇలాగ మనం ఇక్కడ ఇందాక నీ ప్రెస్ చేసాం కదా, సో అర్ధ తిత్లీ ఆసన లాగా అనమాట. సో అక్కడ అది కవర్ అయిపోతుంది. సో ఇవి లెగ్స్ పార్ట్, లైక్ లోవర్ బాడీ కవర్ చేసేసాం. సో ఇప్పుడు వచ్చేసి అప్పర్ బాడీ. సో మీరు మళ్ళీ కూర్చోవచ్చు ఆర్ కాలు ఇందాకట్లాగా దండాసనలో కూర్చొని కూడా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫింగర్స్ ఓపెన్ చేసుకోండి అండ్ దెన్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఫింగర్ స్ట్రెచ్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ వచ్చేసి పామ్స్, ఇది ఫింగర్ స్ట్రెచ్ చేసాం కదా ఇందాక. సో పామ్స్ పైకి అండ్ కిందకి, పైకి అండ్ కిందకి లాగా. మళ్ళీ ఫింగర్స్ ఓపెన్ చేసుకొని వ్రిస్ట్ రొటేషన్స్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఒకసారి మళ్ళీ థమ్ ఫింగర్ లోపల ప్రెస్ చేసుకొని ఫిస్ట్ క్లోజ్ చేసి ఇలాగా వ్రిస్ట్ రొటేషన్స్ 10 times. మళ్ళీ రివర్స్ ఇలా. ఓకే, సో మళ్ళీ హ్యాండ్ స్ట్రైట్ పెట్టేసుకొని ఫింగర్స్ మీ షోల్డర్స్ మీద పెట్టేసుకొని ఇలాగా ఇక్కడి నుంచి హ్యాండ్స్ మళ్ళీ స్ట్రెచ్ చేసుకోండి ఎల్బోస్ కోసం. అనేది ఫింగర్స్ షోల్డర్ పైన అండ్ దెన్ ఎల్బో. ఓకే, మళ్ళీ ఎల్బోస్ ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్ చేద్దాం. సో ఎల్బోస్ రెండు దగ్గర తీసుకురండి ఇలాగా, దగ్గర తీసుకొస్తూ. సో ఎల్బోస్ రెండు దగ్గరికి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి అండ్ దూరం వెళ్తున్నప్పుడు ఎక్స్హేల్ చేయాలి. మళ్ళీ రివర్స్ 10 times. ఓకే, ఇప్పుడు మళ్ళీ హెడ్, లో బాడీ నుంచి పై వరకు వస్తున్నాం కదా. సో హెడ్, సో ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందికి, చిన్ డౌన్. మళ్ళీ సెంటర్లోకి వచ్చి కూడా ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇయర్ టు ద షోల్డర్, ఇయర్ షోల్డర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇది చేసేటప్పుడు చాలామంది ఇలాగ షోల్డర్ పైకి లేపేస్తారు, ఇది దగ్గర తేవాలి అన్నట్టుగా. సో అలా చేయకండి, షోల్డర్స్ కిందకే ఉండాలి ఇలాగా. అండ్ ఫేస్ని సైడ్కి తెల్చాలి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ బెండ్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ కిందకి చేసి ఇక్కడ నుంచి నెక్ రొటేషన్స్ చేసుకుందాం.
సో ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్తున్నాం అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. మళ్ళీ రివర్స్. మీకు కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తే కనుక ఐస్ ఓపెన్ చేసుకొని చేయండి. ఇంకొకటి అలాగ కూడా ఇంకా అలాగ గిడీనెస్ అలాగ ఏమైనా డిజీ ఫీలింగ్ వస్తే కనుక స్టాప్ చేసేయండి, ప్రాక్టీస్ స్టాప్ చేసేయండి. మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకపోతే కౌంట్స్ తగ్గించుకోండి. సో ఇలా చిన్న చిన్న జాయింట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ మీరు చేసుకోండి. ఇవన్నీ కూడా అందరికీ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు ఎక్సర్సైజెస్ అంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకు కూడా వార్మప్ ఎక్సర్సైజెస్లో ఇవన్నీ కూడా చెప్తారు. సో ఇవన్నీ కూడా చేసుకోండి, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్కి. సో మా యోగా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి. మా సోషల్ పోస్ట్ ఫిట్నెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ వాళ్ళతోని షేర్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి మమ్మల్ని. అండ్ మా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరమైన వీడియోస్ ఉన్నాయి. అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీ వాళ్ళలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే యాక్టివ్, హెల్దీ అండ్ హ్యాపీ. సర్వే జన సుఖినో భవంతు.